ఇండోనేషియా ఇండోనేషియా అనేది దక్షిణ ఆసియా మరియు ఆసియా మధ్యలో ఉన్నటువంటి దీవుల సమూహం. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద దీవుల సమూహంగా చెప్పవచ్చు. దేశంగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం. ఇండోనేషియా 1700 కంటే ఎక్కువ దీవులతో కూడి ఉంటుంది. ఇది సుమారు 1.9 మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. అందువల్ల ఇది ప్రపంచంలోనే 14వ అతిపెద్ద దేశం. ఇండోనేషియా యొక్క రాజధాని జకార్తా. ఇది పెద్ద నగరం మరియు ఆర్థిక కేంద్రం కూడా. జనసంఖ్య పరంగా కూడా ఇండోనేషియా ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. సుమారు 2.7 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ 300 కంటే ఎక్కువ భాషలు మాట్లాడతారు. కానీ అధికారిక భాష ఇండోనేషియన్ భాష. ఇది అక్కడి ప్రజల మధ్య కమ్యూనికేషన్కు ఉపయోగిస్తారు. ఇండోనేషియా ఒక బహుభాష మరియు బహుసంస్కృతి దేశం. వివిధ జాతులు, మతాలు మరియు సాంప్రదాయాలతో కూడి ఉంది. ముఖ్యంగా ఇస్లాం మతం ఎక్కువ మంది ప్రజలకు ప్రాముఖ్యంగా ఉంది. ఇండోనేషియాలో మీరు అందమైనటువంటి దృశ్యాలు చూడవచ్చు. సముద్ర తీరాలు, అడవులు మరియు వలస దీవులను చూడవచ్చు. ఈ దేశంలోని ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. వారు తమ సాంప్రదాయాలను గౌరవిస్తూ పర్యాటకులను ఆహ్వానిస్తూ ఉంటారు. ఇండోనేషియా చరిత్ర విషయానికి వస్తే చాలా పురాతనమైనదిగా ఉంటుంది. ఈ ప్రాంతంలో వేలేళ్లుగా ప్రజలు నివసిస్తున్నారని చెబుతారు. ప్రాచీన కాలంలో ఇక్కడ బలమైనటువంటి రాజ్యాలు ఉండేవి. ముఖ్యంగా 7వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు షాలయంకులు మరియు మజహతిక్ రాజ్యాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. ఈ రాజ్యాలు వాణిజ్యానికి ప్రసిద్ధి చెందాయి. మజఫతిక్ రాజ్యం అత్యంత శక్తివంతమైనదిగా చెప్తారు. ఇది పెద్ద భాగం దక్షిణ అరేబియా మరియు దక్షిణాసియాలో భాగాలుగా పాలించింది. పర్యాటకులు, వాణిజ్యదారులు ఈ ప్రాంతాన్ని ప్రసిద్ధి చేసిన కారణంగా ఇది వనరులందు వాటిలో లేకపోవడంతో కారణంగా చెప్పవచ్చు. వ్యాపార మార్గాల్లో ఒక ముఖ్యమైనటువంటి కేంద్రంగా కూడా కావడం ఇది ఒక విశేషంగా చెప్పవచ్చు. 15వ శతాబ్దం నుండి యూరోపియన్ దేశాలు ఈ ప్రాంతంపై ఆసక్తి చూపిస్తూ వస్తున్నాయి. మొదటిగా పోర్చుగీసు, తర్వాత డచ్ మరియు బ్రిటిష్ వారు వాణిజ్య సంబంధాల కోసం వచ్చారు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో డచ్లు ఇండోనేషియాను కాలనీగా ఉంచుకున్నారు. ఇది దాదాపు 300 సంవత్సరాల పాటు కొనసాగింది. 1945లో ఇండోనేషియా స్వతంత్ర దేశంగా ప్రకటించబడడం జరిగింది. జావా దీవిలోని ఒక చిన్న కాంపౌండ్లో సోకర్నో మరియు హఠా నాయకులు స్వతంత్రాన్ని ప్రకటించారు. ఆ తర్వాత ఇండోనేషియా గట్టి ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధి చెందింది. ఇండోనేషియాలోని ప్రజలు తమ సంస్కృతిని కాపాడుకుంటూ ప్రపంచంలో ఒక ముఖ్య దేశంగా ఎదుగుతూ వస్తూ ఉన్నారు. ఇండోనేషియా జాగ్రఫీ విషయానికి వస్తే ఇండోనేషియా అనేది ప్రపంచంలోని అతిపెద్ద దీవుల సమూహ దేశం. దీనిలో 17,000 కంటే పైగా దీవులు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి జావా, సుమత్రా మరియు బోర్నియో, సులావేసి, పాపువా మరియు బాలి వంటి దీవులు చెప్పవచ్చు. ఈ దీవులన్నీ ఒకటిగా కాకుండా విస్తారంగా విభజించబడి ఉంటాయి. అందువల్ల ఇండోనేషియా ఒక ప్రత్యేకమైనటువంటి భౌగోళిక నిర్మాణం కలిగి ఉన్నటువంటి దేశంగా కనిపిస్తూ ఉంటుంది. ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో భాగంగా ఉంటుంది. ఇది అగ్నిపర్వతాల కలగలుపుగా పరిగణించబడుతుంది. ఇక్కడ 130కి పైగా క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పటికీ ఉప్పొంగుతూనే ఉన్నాయి. మౌంట్ మెరాఫీ, మౌంట్ బ్రోమో మరియు కాకాట్రోవా వంటి అగ్నిపర్వతాలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవిగా చెప్పవచ్చు. ఈ అగ్నిపర్వతాల చుట్టూ ప్రకృతి అందాలు చూడడానికి పర్యాటకులకు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇండోనేషియాలో ఉన్నటువంటి ఉష్ణమండల వాతావరణం ప్రపంచంలోని అతిపెద్ద అరణ్యాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ అనేక రకాల వృక్షాలు మరియు పుష్పాలు, అదేవిధంగా పక్షులు, జంతువులు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఓరంగుటాన్. ఇది బోర్నియో మరియు సుమత్ర దీవుల్లో మాత్రమే కనిపించే అరుదైనటువంటి వానర జాతిగా చెప్పవచ్చు. సుమత్రాన్ టైగర్, అదేవిధంగా రెనోసరస్ వంటి అద్భుతమైనటువంటి జంతువులు చూడవచ్చు. బాలి స్టార్లింగ్ పక్షి. ఇవన్నీ కూడా ప్రపంచంలోనే అత్యంత అరుదైన జీవుల్లో ఒకటిగా పరిగణించబడుతూ ఉంటాయి. ఇండోనేషియాలో చాలా నదులు మరియు సరస్సులు ఉన్నాయి. వాటి నీటితో వ్యవసాయం మరియు మత్స్యకార ఉత్పత్తి వంటి చాలా విస్తృతంగా జరుగుతూ ఉంటాయి. అయితే అలాగే కొన్ని దీవుల్లో అయితే వన్యప్రాణుల అభయారణ్యాలు మరియు నేషనల్ పార్కులు కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్కి కోమోడో నేషనల్ పార్క్ అనేది చాలా ప్రత్యేకమైనది. ఇది కోమోడో డ్రాగన్ అనే ప్రత్యేకమైనటువంటి సరీసృపం కనిపించే ఏకైక ప్రదేశంగా చెబుతూ ఉంటారు. ఇంకా యుజువుంగ్ కులోన్ నేషనల్ పార్క్, ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది. ఇండోనేషియా దీవుల సమూహం కాబట్టి ఇది
అనేక అందమైనటువంటి బీచ్లు, సముద్ర తీరాల నిలయంగా ఉంటుంది. ముఖ్యంగా బాలి బీచ్ అనేది చాలా ప్రత్యేకమైనది. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి పర్యాటక ప్రదేశం బాలి. ఇక్కడ సూర్యాస్తమయ సమయం చూడడం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. మరొకటి లాంబోక్, గిలీ దీవులు. స్కూబా డైవింగ్, స్నార్కోలింగ్కి చాలా ప్రసిద్ధమైనటువంటి ప్రదేశాలుగా వీటిని చెబుతూ ఉంటారు. ఇంకా రాజా అంపాట్ ప్రపంచంలోని అత్యంత అందమైనటువంటి బయోడైవర్స్ మైరైన్గా చెబుతూ ఉంటారు. ఇలా అద్భుతమైనటువంటి ప్రకృతి వనరులను కలిగి ఉంది ఈ దేశం. ఇండోనేషియా యొక్క చరిత్ర విషయానికి వస్తే చాలా అద్భుతమైనటువంటి చరిత్రను కలిగి ఉంది ఈ దేశం. ఎందుకని అంటే ఈ దేశం చాలా చరిత్ర కలిగి ఉండడానికి కారణం ఏమిటంటే ఈ దేశాన్ని ఎక్కువ రాజ్యాలు పాలించడం జరిగింది. ఇండోనేషియా అనేది బహుళ సంస్కృతుల దేశం. 17,000 దీవులు, 300కి పైగా భాషలు మరియు 1300కు పైగా మతపరమైనటువంటి సామాజిక సమూహాలు ఉన్నాయి. ఈ విధంగా ప్రతి ప్రాంతం యొక్క సొంత సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, నాటకాలు వంటివి ఉంటాయి. ఇండోనేషియాలో ఇస్లాం మతం ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ఇది ప్రపంచంలోని అత్యధిక ముస్లింలు ఉన్నటువంటి దేశం. అయితే మిగతా మతాలకు చాలా గౌరవం ఉంటుంది. ముఖ్యంగా హిందూ మతం, బాలి దీవులలో అత్యధిక హిందువులు నివసిస్తూ ఉంటారు. ఇంకా బౌద్ధ మతం, క్రైస్తవం, కన్ఫ్యూజనిజం వంటివి చూడవచ్చు. ఇది భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతాన్ని పాటించే దేశంగా ఉంది. ఇండోనేషియాలో ప్రత్యేకమైనటువంటి నాట్య కళలు మరియు వాయిద్యాలు ఉన్నాయి. ప్రతి ప్రాంతానికి తాము సొంతంగా అభివృద్ధి చేసుకున్నటువంటి నృత్య రూపాలు కనిపిస్తూ ఉంటాయి. బాలినీస్ డ్యాన్స్, ఇది బాలి ద్వీపంలో ప్రాచుర్యం పొందినటువంటి నాట్య రూపంగా చెబుతూ ఉంటారు. ఇందులో ముక్క భావాలు, చేతి నడవడం, అదేవిధంగా అద్భుతమైనటువంటి డ్యాన్సులు చూడవచ్చు. ఇక జావనీస్ డ్యాన్స్, ఇది చాలా లయబద్ధకమైనటువంటి డ్యాన్స్గా చెప్పవచ్చు. ఎక్కువగా రాజ్మహల్లలో ప్రదర్శిస్తూ ఉంటారు. గ్యామెలోన్ అనే వాయిద్యాలతో సమాహారం ప్రసిద్ధి చెందింది. ఇది బెల్స్, డొమాంగ్స్ మరియు గోంగులతో కూడినటువంటి అద్భుతమైనటువంటి విధానంగా చెబుతూ ఉంటారు. ఇండోనేషియాలో వేంగు కులిట్ అనే ఛాయా నాటకం అనేది చాలా ప్రసిద్ధి చెందింది. అంటే మన ఇండియాలో బొమ్మలాట ఎలాగో అక్కడ ఇది అంత ప్రత్యేకమైనది. ఇది పురాణాల ఆధారంగా చెబుతూ ఉంటారు. ముఖ్యంగా రామాయణం, మహాభారతం చరిత్ర చెప్పడం ఇక్కడ చూడవచ్చు. ఈ కళను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది. ఇండోనేషియాలో ప్రజలు సాంప్రదాయ వస్త్రాలు ధరించడం గౌరవంగా భావిస్తూ ఉంటారు. బటిక్, ఇది ప్రత్యేకమైనటువంటి ముద్రణ విధానం. చేతితో వస్త్రంపై డిజైన్లు వేసే కళగా చెబుతూ ఉంటారు. సరోంగ్, పురుషులు మరియు మహిళలు ధరించే లుంగి వంటి వస్త్రం. ముఖ్యంగా బాలి, జావా ప్రాంతాల్లో చాలా ఎక్కువగా చూడవచ్చు వీటిని. ఉడెంగ్, బాలి పురుషులు తలపై వేసే తలకట్టుని దీనిని ఉడెంగ్ అని చెబుతూ ఉంటారు. ఇండోనేషియాలో వంటకాలలో మసాలా, కొబ్బరి మరియు పొగ తాలింపు ప్రత్యేకంగా ఉంటాయి. జాలి అదేవిధంగా అద్భుతమైనటువంటి విధానాలు ఇక్కడ చూడవచ్చు. జాతి, మతం, ప్రాంతం బట్టి వంటకాలు విభిన్నత కలిగి ఉంటాయి. నాసి గోరెంగ్, ఫ్రైడ్ రైస్ అనేది చాలా ప్రత్యేకం ఇక్కడ. సాటే, మాంసాన్ని కబ్బులా కాల్చి అల్లినటువంటి డిష్ ఇది. రెండాంగ్, మాంసాహార వంటకం. గడో గడో, శాకాహార జలదీకరణంగా చెబుతూ ఉంటారు. ఇండోనేషియాలో జాతీయ పండుగలతో పాటు ప్రాంతీయ పండుగలు కూడా జరుపుకుంటూ ఉంటారు. న్యాపి అనే బాలి హిందువుల నిశ్శబ్ద దినోత్సవం ఇది. ఆ రోజు పూర్తిగా సైలెంట్గా గడిపే సాంప్రదాయంగా ఉంటుంది. ఈద్ అల్ ఫితర్, రంజాన్ తర్వాత జరుపుకునే ముస్లిం పండుగ ఇది. వెసాక్, బుద్ధుని జన్మదినం. ఇండిపెండెన్స్ డే, ఆగస్టు 17న ఈ దేశం ఇండిపెండెన్స్ డేని జరుపుకుంటూ ఉంటుంది. ప్రతి పండుగలో పెరేడ్లు, నాట్య ప్రదర్శనలు, సంగీత కచేరీలు మరియు సాంప్రదాయ వేషధారణ ఇవన్నీ కూడా ఈ దేశంలో చూడవచ్చు. ఇలా ఇండోనేషియా సంస్కృతి ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యభరితమైనటువంటి సంస్కృతిగా భావిస్తూ వస్తున్నారు. ఇండోనేషియాలో చూడదగ్గ ప్రదేశాల్లో ముఖ్యంగా మనకు గుర్తొచ్చేటివి బాలి. బాలి అనేది ఇండోనేషియాలోని అత్యంత ప్రసిద్ధి పర్యాటక దీవి. ఇక్కడ బీచ్లు, సూర్యోదయ మరియు సూర్యాస్తమయ దృశ్యాలు మరియు స్పా మరియు యోగా సెంటర్లు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఉబుద్, ఇది బాలి యొక్క సాంస్కృతిక విధానంగా చెప్పవచ్చు. నాట్య ప్రదర్శనలు, కళలు, గ్యాలరీలు మరియు ట్రెడిషనల్ హౌసింగ్ ఇక్కడ చూడవచ్చు. తనాహ్ లోట్ టెంపుల్, సముద్రం మధ్యలో ఉండే ఈ ఆలయం అత్యంత అందమైనటువంటి దేవాలయాల్లో ఒకటిగా చెబుతూ ఉంటారు. బాలి అనేది ముఖ్యంగా హనీమూన్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్, అదేవిధంగా సాంస్కృతిక పర్యటనల కోసం ప్రసిద్ధి చెందింది. రెండవది జకర్తా నగరం. ఇండోనేషియా రాజధాని నగరమైనటువంటి జకర్తా ఒక ఆధునిక మెట్రోపాలిటన్ నగరంగా చెప్పవచ్చు. నేషనల్ మాన్యుమెంట్, సొంత స్మారక చిహ్నం ఇక్కడ చూడవచ్చు. అనోకోల్ బీచ్ మరియు డ్రీమ్ ల్యాండ్ ఎటర్నైల్ పార్క్. అదేవిధంగా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం ఇక్కడ పార్కులో కూడా చాలా ఎక్కువ మంది పర్యాటకులు గడుపుతూ ఉంటారు. షాపింగ్ మాల్, స్ట్రీట్ ఫుడ్ మరియు నైట్ లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది జకర్తా దేశంలో. అదేవిధంగా ఇక్కడ యోగా అనేది ప్రత్యేకమైనది. యోగాకర్త అనేది జావా
ద్వీపంలోని సాంస్కృతిక మరియు చారిత్రక కేంద్రంగా చెప్పవచ్చు. బోరోబుదూర్ ఇది ప్రపంచంలోని అతిపెద్ద బౌద్ధ విగ్రహాలయంగా చెబుతూ ఉంటారు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది. ప్రతి సంవత్సరం వేలాది మందికి పైగా పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రాంబరన్ ఆలయం ఇది హిందూ దేవాలయ మరియు అద్భుతమైనటువంటి శివ విష్ణు బ్రాహ్మల కలయికగా చెబుతూ ఉంటారు. బటిక్ వర్క్ షాప్స్ ఇక్కడ సాంప్రదాయ కళలకు ఒక పెద్ద వర్క్షాప్ కూడా ఉంది. మౌంట్ బ్రోమో అనేది క్రియాశీల అగ్నిపర్వతం. ఇది తూర్పు జావాలో ఉన్నటువంటి అతిపెద్ద అగ్నిపర్వతంగా చెప్పవచ్చు. ఈ విధంగా ఈ దేశంలో ప్రత్యేకమైనటువంటి విధానాలు మనం చూడవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.